కుందేళ్లలో ఆహారం అధికంగా పెద్ద ప్రేవులలో జీర్ణమవుతుంది. వీటి పెద్ద ప్రేవు వీటి కడుపు కంటే సుమారు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. కుందేళ్లకు 2 జతల కుంతకాలు ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కుందేలు పిల్లలు పుట్టినప్పుడు వాటికి వెంట్రుకలు ఉండవు, వాటికి కళ్ళు కనపడవు. కాటన్ టెయిల్ కుందేలు మినహాయించి కుందేళ్లు నేల అడుగున బొరియలలో ఉంటాయి. కుందేళ్లను పెంపుడు జంతువులుగా వాడుతారు. ఆరోగ్యకరమైన మెరిసే బొచ్చు, చాలా చలాకీగా ఉండడం, పూర్తిగా తొందరగా ఆహారాన్ని తినడం, కళ్ళు ఎప్పుడూ మెరుస్తూ ఏ విధమైన స్రావాలు లేకుండా ఉండడం, క్రమేణా బరువు పెరుగుట. కుందేళ్లు పూర్తిగా శాకాహారులు. ఎక్కువగా గడ్డిని, కాయగింజలను ఆహారంగా తీసుకుంటాయి. ఐరోపా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాలు, చైనా మొదలైన దేశాల్లో కుందేలును మాంసాహారంగా తింటారు. కొన్ని చోట్ల వీటిని మాంసం కోసమే పెంచుతారు. దీన్ని క్యూని కల్చర్ అంటారు. కుందేళ్లలో సుమారు 50 జాతులున్నాయి. అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లో ఉంటాయి. మగ వాటిని బక్, ఆడవాటిని డ, పిల్లని లెవెరెట్, గుంపును వార్రెన్ అని పిలుస్తారు. అతి పెద్దదైన ఫ్లెమిష్ జెయింట్ 10 కిలోల బరువు వరకు పెరిగితే, అతి చిన్నదైన పిగ్మీ రాబిట్ అరచేతిలో సరిపోయేంతగా చిన్నగా 1/2 కిలో బరువుంటుంది. వివిధ జాతుల కుందేళ్ల శరీరం 150కి పైగా రంగుల్లో, కళ్ళు 5 రంగుల్లో ఉంటాయి. తల తిప్పకుండా వెనుకున్న వస్తువులను చూడగలవు. పుట్టిన 10 రోజుల వరకు కళ్ళు తెరవవు. జీవిత కాలమంతా పళ్ళు పెరుగుతూనే ఉంటాయి. వాటిని అదుపు చేయడానికి నిమిషానికి 120 సార్లు అరగదీస్తూ నములుతాయి.